ఎపిసోడ్. అవసరమేం లేదు. అవసరం లేదా? తెల్ల బిరుసుకేం తక్కువ లేదు. ఆ రోజంతా ఇంట్లో ఎవరు అన్నాలు తినలేదు. మాణిక్యాంబ, ఈ ఇంటికి ఏదో కర్మ వచ్చి పడింది దేవుడా అని అనుకుంది మనసులో. ప్రసాద్, మాధవయ్య గారు ఎవరి గదుల్లో వాళ్ళు ఉన్నారు. తెల్లారింది. అమ్మడిని కొండ మీద నుంచి నడిపించుకుని వచ్చి కొత్తగా కట్టిన సిమెంట్ వంతెన దాటించి ఊళ్ళోకి తీసుకొచ్చాడు మాధవయ్య గారి ఇంటికి దింపడానికి రంగాచారులు. మాధవయ్య గారు అంటూ కేకేసి లోపల వసారులో మాధవయ్య, మాణిక్యాంబ, ప్రసాద్ ముగ్గురు స్థాణువుల్లాగా నిలబడిపోయి చూస్తూ ఉండిపోయారు. ఇదిగోనండి అమ్మడు, దాని బట్టలు వగైరా అన్నీ పెట్టెలో ఉన్నాయి. నాకు సెలవు ఇప్పించండి, వస్తాను. మీ వస్తువు మీకు అప్పగించాను. ఇంకా నా బాధ్యత తీరిపోయింది. ఉంటానండి. అమ్మ మాణిక్యమ్మ గారు, ఉంటాను అంటూ సమాధానం కోసం కూడా వేచి చూడకుండా గెరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. రంగాచారులు తన నెత్తి మీద ఉన్న బరువు దింపుకున్నాడు. నిజమే మరి, తెలివైన వాడు. అవసరం లేని బరువు నెత్తినెత్తుకోడు కదా అన్నాడు మాధవయ్య. ఎంత సౌమ్యంగా అన్నా మాటలో నెత్తి పొడుపు ప్రసాదుకు తగిలింది. మాణిక్యాంబ అక్కడ ఒక్క క్షణం నిలబడలేక బాధగా వెనక్కి వెళ్ళిపోయింది వంటిట్లోకి. వాళ్ళిద్దరూ ఎంతో జాలిగుండె కలవారైనా తనని ఆదరించేవాళ్ళెవరు? వెంటనే ప్రసాద్ రియాక్ట్ అయ్యి ఆమె పెట్టె తీసుకుని అతని గదిలో పెట్టాడు. చూడు, ఇక నుంచి ఇది నీ గది, నువ్వు ఇక్కడ ఉండొచ్చు. అమ్మగారు ఒప్పుకుంటే వంటిట్లోకి వెళ్ళి ఆవిడకి సాయం చేయి. నీకేం కావాల్సి వచ్చినా నాకు చెప్పు. పెరట్లోకి నడు, బావి చూపిస్తాను, కాళ్ళు కడుక్కుందు గాని అన్నాడు. అమ్మడు కదలకుండా మాధవయ్య గారు ఏమంటారో అని చూసింది. మాధవయ్య గారు చెప్పులు తొడుక్కొని వీధిలోకి వెళ్ళిపోయారు. అమ్మా నాన్నగారు మంచివాళ్ళు. మనసులు సర్దుబాటు చేసుకునేదాకా కొంచెం కోపంగా ఉండొచ్చు. నువ్వేం బాధపడకు. 4 రోజులు పోతే వాటంతట అవే అన్నీ సర్దుకుంటాయి. బావి దగ్గర బాల్చీలోనూ స్నానాల గదిలోనూ తొట్టెలోనూ నీళ్లు లేవు. వాటి నిండా నీళ్లు పోసింది, అంట్లు తోమసాగింది. ఇలాంటి పనులేం చేయక్కర్లేదు మా ఇంట్లో, మనకి నౌకర్లు ఉన్నారు అన్నాడు ప్రసాద్. ఉంటే ఏం లేండి, నాకు కూడా అలవాటే, నీ ఇష్టం అంటూ ప్రసాద్ అక్కడి నుంచి వెళ్ళబోయాడు. పెరడంతా తుడిచి నీళ్లు జల్లుతున్న చప్పుడు విని పడమటింట్లోంచి బయటకు వచ్చి చూసింది మాణిక్యాంబ. చీర బొడ్లో దోపుకొని ఎంతో శ్రద్ధగా నీళ్లు జల్లుతోంది అమ్మడు. అమ్మడు గదులు వసారాలు అన్నీ తుడిచొచ్చేసింది. స్నానం చేసి బట్టలు మార్చుకుంది. వంటింటి దాకా వచ్చి గడపవతల నిలబడిపోయి, నాకేమైనా పనుంటే చెప్పండి, కూరలు తరగనా, చల్లజేయమంటారా అని అడిగింది మాణిక్యమ్మని. ఏం అక్కర్లేదు సమాధానం ముభావంగానే వచ్చింది. అయినా అమ్మడు కదలలేదు, అక్కడే నిలబడింది. అక్కర్లేదని చెప్పాగా. మాణిక్యాంబ కంఠంలో కాఠిన్యం ధ్వనించింది. నన్ను కోపంగా అసహ్యంగా చూడకండి, మిమ్మల్ని నమ్ముకునే నేను వచ్చాను అన్నట్టు బేలగా మాణిక్యాంబ కేసు చూసింది అమ్మడు. ఆ చూపులు మాణిక్యాంబ మనసును ద్రవీభూతం చేశాయి. కానీ వెంటనే మాణిక్యాంబ సర్దుకుని ముఖంలోకి గాంభీర్యం తెచ్చుకుంది. ఈ అమ్మడు కారణంగా కదా బంగారం లాంటి తన కొడుక్కి మచ్చొచ్చింది. నిజంగా వాడు చెప్పినట్టు వాడు ఏ పాపం ఎరక్కపోతే ఈ ఇంటికి కోడలు రావడం కోసం ఇదే పన్నాగం ఏమన్నా చేసిందేమో అని అనిపించి ఆవిడ మళ్ళీ ముభావంగానే ఉండిపోయింది. మధ్యాహ్నము 4 భోజనం చేయలేదు. మధ్యాహ్నం అన్నం తిని వెళ్ళిపోయాక ఆకలేస్తుందమ్మా అంటూ ప్రసాద్ వచ్చాడు. ప్రసాద్కి పెట్టి తను తింది మాణిక్యాంబ. తర్వాత, నువ్వు అన్నం తిన్నావా అమ్మడు అని ప్రసాద్ అడిగాడు. గిన్నెలు అవతల పెట్టాను, తనను తినేసి అంట్లు పెరట్లో పడేమను అంది మాణిక్యాంబ. అమ్మడు తమతో పాటు తినడం అమ్మకిష్టం లేదన్నమాట. పని మనిషికి వేసినట్టు మిగిలిన అన్నం కూర ఉన్న గిన్నెల అవతల వసారులో వేసింది. ఎందుకు ఇలా చేసింది? కోపమా, లేక ఆచారానికి సరిపోక? సాటి మనిషిని మనిషిగా చూడడం అమ్మకి తెలియక? అమ్మ ఎప్పుడు ఇలా చేయదే, ఎందుకు ఇలా చేసింది? కారణం కోపమే ఉంటుంది. ఆ రోజు నుంచి అమ్ముడు ఆ ఇంట్లో ఒక దినచర్యకి అలవాటు పడిపోయింది. ఇంట్లో ఎవ్వరూ లేవకముందే ఆమె పనంతా చేసేసుకుని కళ్ళాపు జల్లి, ముగ్గులేసి, నీళ్లు తోడి, దొడ్డి తుడిచి, ఇంట్లో అన్ని గదులు సర్దేసి, అంట్లు తోమి రెడీగా ఉంటుంది. అలా చేయడం మొదలుపెట్టాక మాణిక్యాంబకు కూడా ఆమెపైన జాలి పెరగడం మొదలుపెట్టింది. ఎందుకంటే ఎంతో వినయ విధేయతలతో మెలుగుతూ వీలైనంత వరకు మాధవయ్యకు కూడా కనిపించకుండా
ఒకవేళ కనిపించిన బయట నిండుగా కప్పుకొని పక్కకు దొలుకుతుంది అమ్మడు ప్రవర్తన చూసిన కొద్దీ మాధవయ్యకు కూడా ఆమె మీద ఉన్న కోపం కూడా కాస్త తగ్గింది. మాణిక్యాంబలోనూ మాధవయ్యలోనూ కానీ ప్రసాదులో ఏ మార్పు లేదు. మొదటి నుంచి అమ్మడి పట్ల అతను జాలి చూపిస్తూనే ఉన్నాడు. ఒక స్నేహితుడిలాగా ఆమె ఇబ్బందుల్ని గమనించి వాటిని తృప్తిపరుస్తూ అప్పుడప్పుడు పలకరిస్తూ ఆమెకి కాస్త ధైర్యాన్ని ఇస్తున్నాడు. అయితే ఎన్ని రోజులు గడిచినా అంతవరకే కానీ ఆమెకి ఆ పైన చనువు ఇవ్వడమే లేదు. ఎవరూ చూడనప్పుడైనా తన చేయి పట్టుకుంటాడని, తన నుదుటిపై పట్టిన చెమటలు తుడిచి దగ్గరగా తీసుకుంటాడని, ఏ సమయంలోనైనా తనని చిరునవ్వుతో పలకరిస్తాడని రోజు ఆశిస్తోంది అమ్మడు. ఏ రోజున ఆమె ఆశ ఫలించలేదు. తన గదిలో ఉన్నప్పుడే కాదు, లేనప్పుడు కూడా అతను ఆ గదిలోకి రావడమే లేదు. రాత్రుళ్ళు వీధిలోనో పెరట్లోనో పక్క వేసుకుని పడుకుంటున్నాడు. 1-2 సార్లు గదిలో మీకు పక్కేశాను అంది అమ్మడు. ఆ మాట వినన్నట్టే వెళ్ళిపోతాడు ప్రసాద్. ఇంట్లో అన్ని విషయాల్లోనూ ఏదో విధంగా సర్దుకున్నా ఈ విషయం మాత్రం సర్దుకోలేకపోతోంది అమ్మడు. అన్నీ ఉన్నాయి కానీ తనకి ఆదరణ లేదు అని ఆమె మనసు వెలవెల్లాడిపోతోంది. ఒక్కొక్క రాత్రి గదిలో మంచం మీద బోర్లా పడుకొని తెల్లవారేదాకా ఏడ్చేది. కానీ ఓదార్చేవాళ్ళు లేరు, కళ్ళు తుడిచేవాళ్ళు కూడా లేరు. నలుగురిలో మసుడుతున్న అమ్మడు ఏకాంతంగానే మిగిలిపోయింది. రోజులు యాంత్రికంగానూ భారంగానూ గడుస్తున్నాయి. ఎవ్వరి ముఖాల్లోనూ సంతోషం కానీ ఆనందం కానీ లేవు. నవ్వడం మర్చిపోయినట్టు ముభావంగా మసులుతున్నారు అందరూ. అమ్మా లలిత, నా మాట విను. వచ్చి మంచినీళ్ళైనా తాకుండా ఇలా ఉంటే ఎలా అమ్మా అన్నాడు అనంతయ్య. అమ్మ నాన్న ఇద్దరూ ఒకేసారి నా నుంచి దూరం అయిపోయారు బాబాయ్. నేను ఇంకెవరి కోసం బ్రతకాలి అంటూ ఏడు మొదలెట్టింది. ఎలాగో అలా చచ్చిపోయిన వాళ్లతో మనం కూడా పోతామా? బ్రతకాలి తల్లి, ప్రసాద్ ఉన్నాడు నీ కోసం అంటూ ఓదార్చి 4 మెతుకులు తినేలా చేసేవాడు అనంతయ్య లలితను. తర్వాత, చూడు ప్రసాద్, టెలిగ్రామ్ ఇచ్చాను, ఉత్తరం రాశాను, అయినా పట్టించుకోలేదు అంటూ బాధపడింది. బెంగళూరు నుంచి అక్కొచ్చింది. 2 రోజులు ఉండి తనకేమీ పట్టనట్టే వెళ్ళిపోయింది. తనని గురించి అస్సలు ఆలోచించలేదు. అక్కడికి రమ్మని కూడా చెల్లెల్ని అనలేదు. అంత రికామిగా ఉంది లలిత తోడబుట్టిన అక్క. ఆమెకి పదే తన తల్లిదండ్రులు మరణించిన వైనం జ్ఞాపకం వచ్చి దుఃఖం మరీ ఎక్కువైపోతుంది. ఆ తర్వాత లలితకి అనంతయ్యకి ఒక పెద్ద ఉత్తరం రాశాడు ప్రసాద్. అందులో ఆ ఊరి పరిస్థితులు, తను అమ్మడు బాధ్యతను ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో, తనే పరిస్థితుల్లో ఇరుక్కున్నాడో, పరుగు కాపాడడం కోసం తను ఏం చేయవలసి వచ్చిందో అంతా వివరంగా చాలా పెద్ద ఉత్తరం రాశాడు. ఈ విషయమంతా తెలుసుకుని లలితను అర్థం చేసుకోమన్నట్టు లలితకు, మేనమామకు కూడా వివరంగా అన్ని వివరాలతో ఉత్తరం రాశాడు. వాళ్ళిద్దరూ కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకుని అర్థం చేసుకున్నారు. ప్రసాద్ సంగతి నాకు తెలుసమ్మా, అట్లాంటి తప్పుడు పని చేసే వ్యక్తే కాదు. ఆ విషయంలో నాకు అతని మీద పూర్తి నమ్మకం ఉంది అన్నాడు అనంతయ్య. నాకు కూడా ఉంది బాబాయ్, నేను ఆయన చెప్పినట్టే ఆయన్ని నమ్ముతాను అంది లలిత. తర్వాత ప్రసాద్కి తిరుపతిలో ఒక ఉద్యోగం వచ్చినట్టు లెటర్ వచ్చింది. ప్రసాదు అమ్మడిని తీసుకుని తిరుపతికి ప్రయాణమయ్యాడు. అక్కడ ఒక చిన్న ఇల్లు తీసుకున్నాడు. ఆ ఇంట్లో అమ్మడిని పెట్టి వంటకు కావాల్సిన ఏర్పాట్లు అన్నీ చూసి అక్కడ ఉండమని తను ఉద్యోగానికి వెళ్ళి వచ్చేవాడు. పొద్దుననగా వెళ్ళిపోయేవాడు, మళ్ళీ రాత్రి దాకా వచ్చేవాడు కాదు. అమ్మడు వండిన వంట కూడా అతను తినేవాడు కాదు. వంట చేసి తనకి తాను తింటూ ఏదో కాలక్షేపం చేస్తోంది. ఈ విషయాన్ని తలుచుకొని చాలా బాధపడేది అమ్మడు. ప్రతిరోజు ఆమె నరక యాతన అనుభవిస్తున్నట్టు భావించి ఇక్కడికి వచ్చిన ప్రసాద్లో ఏ మార్పు రాకపోవడంతో ఆమె మనసు కుమిలిపోయింది. ప్రతిరోజు ఆమె ఏడుస్తూ కాలం గడిపేది. ఆమె ఏడుస్తున్నట్టు ప్రసాద్కు కూడా రాత్రులు వినిపించేది. కానీ అతను ఏమీ చేయలేకపోయేవాడు. అలాగే వదిలేసి అతను నిద్రపోయేవాడు వేరే గదిలో. కానీ ఒకరోజు మాత్రం అన్నాడు, అమ్మడు, నువ్వు ఎప్పుడైనా ఏ అఘాయిత్యానికైనా తలపడితే నా మీద ఒట్టే అంటూ హెచ్చరించేవాడు.
తను ఎప్పుడూ ఆ పనికి సిద్ధమైన ఆ హెచ్చరికే జ్ఞాపకం వస్తోంది. ప్రాణం తీసుకోవడం ఎంతసేపు, కానీ ఆయనకిచ్చిన మాట మూలాన, పైగా తనలో పెరుగుతున్న మరో ప్రాణం, ఆ ప్రాణం కోసం తనకి చావడం ఇష్టమున్నా వాళ్ళ గురించి ఆమె ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది. చిచి, తను ఇలాంటి పని చేశాడు, లలిత అసలు ఏమనుకుంటుందో, నమ్మినా నమ్మొచ్చు, నమ్మకపోయినా ఏం ఆశ్చర్యం లేదు అని అనుకుంటూ మళ్ళీ ఒక ఉత్తరం రాశాడు. అనంతయ్యని లలితను తీసుకొచ్చి తన తల్లిదండ్రుల దగ్గర పెట్టమని, వాళ్ళకి ఆ అమ్మాయి మూలాన కొంచెం ఊరట లభిస్తుంది, అలాగే లలిత బాధ్యత కూడా నీకు తప్పుతుంది అని అనంతయ్యకు ఉత్తరం రాశాడు ప్రసాద్. అనంతయ్య ఆలోచించి అలాగే చేస్తానని మళ్ళీ తిరిగి ఉత్తరం రాశాడు ప్రసాద్కి. ఒకరోజు అనంతయ్య మాణిక్యం అమ్మగారి ఇంటికి వచ్చాడు. అమ్మాయి మాణిక్యం, ఈ పిల్ల లలిత, తల్లిదండ్రులు ఈ మధ్య పోయారు, చాలా మంచి పిల్ల. నేను మా ఇంట్లో ఉంచుకోవాలి అని అనుకున్నాను, కానీ నా ఇంట్లో మగపిల్లలు ఉన్నారు. ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఎవరో ఉంటే వాళ్ళ ఇంట్లో పెడదామని తీసుకొచ్చాను, కానీ వాళ్ళు తీర్థయాత్రలకు వెళ్ళారట. ఈ పిల్లని ఏం చేయడమా అని ఆలోచించి చివరికి ఇక్కడికి తీసుకొచ్చాను. నీకు అభ్యంతరం లేకపోతే, మీ ఇంట్లో ప్రసాద్ కూడా లేడు కదా, ఈ పిల్లని మీ దగ్గర ఉంచుకోండి, ఏ ఇబ్బంది ఉండదు అంటే ఉంచుకోండి, లేదు అంటే నేను తీసుకెళ్ళిపోతాను, ఆలోచించి చెప్పండమ్మా అన్నాడు మాధవయ్య గారు కూడా అక్కడే ఉండి వింటున్నప్పుడు. పోనీలే, మనం ఇద్దరమేగా ఉన్నాము, ఎవ్వరూ మనకి తోడలేరు కదా, ఆడపిల్లే కదా, ఉంటుందిలే, అంతగా ఏ ఇబ్బంది అయినా అయితే అప్పుడే రాస్తాను, అప్పుడే పంపించవచ్చు అని అన్నాడు. ఆ విధంగా లలితని మాధవయ్య గారింట్లో వదిలి వెళ్ళిపోయాడు అనంతయ్య. ఆ విషయము ప్రసాద్కి ఉత్తరం ద్వారా తెలియజేశాడు. ప్రసాద్ కూడా అందుకు సంతోషించాడు. తనింట్లో కోడలుగా ఆమె ప్రవేశించినందుకు అతను కూడా ఎంతో సంతోషపడ్డాడు. రోజు ఏడుస్తున్న అమ్మని చూస్తే విసిగేసేది ప్రసాద్కి. నా మీద మీకు ప్రేమ లేనప్పుడు ఆ రోజు అసలు నన్ను ఎందుకు నన్ను స్వీకరించారు? పోనీ అది వదిలేయండి, అందరి ఎదుట నా బాధ్యత తీసుకుంటానని అసలు ఎందుకు అంగీకరించారు? ఇప్పుడు నన్నెందుకు నిర్లక్ష్యం చేసి హింసిస్తున్నారు? ప్రేమ లేనప్పుడు ఎందుకు ఈ నటన? ఇప్పుడు నేనేం బాధిస్తున్నాను? ఇంతకంటే ఇంకేం కావాలి? భార్యాభర్తలు ఇలాగే ఉంటారా? మనలాగే ఉంటారా అంతా? అమ్మడు, నీకెంత చెప్పినా అర్థం కావడం లేదు. నువ్వు నేను భార్యాభర్తలం కాదు. ఆ రోజున నీ ఒంటి మీద చేయి వేసిన వాడిని నేను కాదు. మళ్ళీ మీరు ఆ మాటే అంటున్నారు. నిజం, నా మాట నిజం, నమ్ము, ప్రమాణం చేసి చెప్తున్నాను. మరైతే రచ్చసావిడి దగ్గర అందరి ఎదురుగుండా అప్పుడే చెప్పైపోయారా ఈ సంగతి? ఏడ్చేసింది అమ్మడు. అలా చేస్తే నువ్వెక్కడ ఆత్మహత్య చేసుకుంటావో అని. అదే బాగుండేది దీనికంటే అంది ఏడుస్తూ. అలా అనకు. నీకు అన్యాయం చేసిన వ్యక్తి ఎవరో తెలుసుకుని అతని చేత నీ మెళ్ళో తాళి కట్టించి మీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటారన్నమాట. అందుకన్నమాట నన్ను ఇలా ఏకాంతంగా ఉంచి నిత్యము అంటి ముట్టున్నట్టు ఈ ప్రవర్తనతో హత్య చేస్తుంది. నిజాన్ని బయటపెట్టడం నిజానికి నా స్వార్థం కోసమే అనుకో, కానీ దానివల్ల నీకు లాభమే కదా. అతనెవరో తెలిసి నిన్నతడు ఏలుకుంటే మీ బాధ్యత తీరిపోతుంది. ఈ అమ్మడిని ఇంకా ఆ వ్యక్తికి అప్పగించే వచ్చును. ఎంత సులభంగా చెప్పారండి. నేను ఒక ప్రాణం లేని వస్తువులాగా కనిపిస్తున్నాను అన్నమాట. ఇన్నాళ్ళు మీ స్వంతంగా ఉండి తర్వాత మరెవరికో స్వంతం కావడానికి. అది కాదమ్మడు. చాలండి, చాలా సంతోషం, కడుపు నిండిపోయింది, వెళ్ళండి, మీ గదిలోకి వెళ్ళి పడుకోండి, నేను తలుపు గడియ వేసుకోవాలి అంది వెటకారంగా. ప్రసాద్ ఇంకేమి సమాధానం చెప్పలేక తన గదిలోకి వెళ్ళిపోయాడు. నేను చావకూడదు, అలానే బ్రతకూడదు, ఇదొక రకమైన కక్ష తీర్చుకోవడమేమో. సరే కానివ్వండి. అమ్మడికి ఏం కన్నీళ్ళు ఆగలేదు. తనకి అతనికి మధ్య ఉన్న తలుపు వేసేసింది, కానీ గడియ వేయలేదు. గుండెల్లో ఏమోలో ఆశ, అందుకే గడియ వేయలేదు. ప్రతి సెకను ఎదురు చూస్తున్న అమ్మడి గుండెల్లో వేదన. సావిత్రి, ఎవరు? ఓ నువ్వా ప్రసాదు, ఇలా వచ్చావేంటి? వెనక్కి పెద్దగా వేసుకున్న ఒక పైట కొంగు అటునుంచి ముందుకు తీసుకుని దాని అంచు చేత్తోటి పట్టుకుని విలాసంగా ఊగుతూ అడిగింది సావిత్రి. నేను కూడా ఇక్కడే ఉద్యోగం చేస్తున్నాను కదా. నువ్వు
మా వారు ఇక్కడే అసిస్టెంట్ ఇంజనీర్గా ఉన్నారు, అందుకే నేను ఇక్కడున్నాను అంటూ ముందు వెళ్తున్న భర్తను పిలిచింది. అప్పటికే అతను వెనక్కి తిరిగి భార్యని ప్రసాద్ని మార్చి మార్చి చూస్తున్నాడు. భార్య పిలుపుతో వెనక్కొచ్చాడు. ఇతను ప్రసాద్ అని మా ఊరే. వెరీ గ్లాడ్ టు సీ యూ. నేను చలం, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్. ఐఎమ్ ప్రసాద్, ఇన్స్ట్రక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ కాలేజీ. ఐసి. అలా కాఫీ తాగుతూ మాట్లాడుకుందామా? ప్రసాద్ చలం ఇద్దరు విష్ చేస్తూ కలిపిన 2 చేతుల్ని ఆ మట్టుని అలాగే ఉంచి కాఫీ హోటల్లోకి వెళ్ళి కాఫీ తాగారు. ఇక్కడికి వచ్చి ఎన్నాళ్ళైంది? 3 నెలలు. అరే 3 నెలలు అయితే అసలు మాకు కనిపించలేదే? అదొక రకం యాసగా అన్నాడు అతను. సావిత్రి కూడా చిన్న నవ్వు నవ్వి ఊరుకుంది. మీరెప్పుడు ఇలా మెయిన్ బజార్కి రారా? వారానికో 10 రోజులకో. అది అలా చెప్పండి. రోజు సాయంత్రం 5 నుండి 8 మధ్య మా అడ్రస్ ఈ ప్రాంతమే. ఆదివారం ఏం చేస్తూ ఉంటారు? ఈ ఆదివారము రండి అంది సావిత్రి. అలాగే అన్నాడు ప్రసాద్. అన్నట్టు నువ్వెక్కడుంటున్నావు ప్రసాదు? ఏదైనా హోటల్లో అద్దెకి తీసుకున్నావా? రూము లేదే, అద్దె ఇల్లు తీసుకున్నాను. అమ్మడు కూడా ఉందిగా. అవునవును మర్చిపోయాను అంది సావిత్రి. ఏమిటి అన్నట్టు చూశాడు. తర్వాత చెప్తాలేండి అంటూ కళ్ళతోనే సౌజ్ఞ చేసింది. ఆ సందర్భంలోనే తన భర్త కూడా విదేశాలకు వెళ్ళినట్టు, ఎన్నో పెద్ద డిగ్రీలు చేసినట్టు గొప్పగా చెప్పింది సావిత్రి. మీరెక్కడుంటున్నారు? మా అడ్రస్ ఇస్తాం, నోట్ చేసుకోండి. నంబర్ 6 MIG క్వార్టర్స్, న్యూ కాలనీ అన్నాడు చలం. మేము గోవిందరాజుల గుడి దగ్గర సందులో ఉంటున్నాం. మేమున్న వాటా వైపు అరుగు మీద పోస్ట్ బాక్స్ ఉంటుంది స్తంభానికి. అదే గుర్తు. బాగుంది. ఇంకా ఎవ్వరినీ వాకప్ చేయక్కర్లేదు. అంత ఖచ్చితంగా ఉంది అడ్రస్. కళ్ళు మూసుకొని వచ్చేయచ్చు మీ ఇంటికి అంటూ పక్కపక్క నవ్వాడు చలం. రేపు శుక్రవారం మా ఊరు వెళ్ళి తిరిగి మంగళవారం నాడు వస్తాను. ఈ 4 రోజుల తర్వాత మీ ఇష్టం, మీరెప్పుడొచ్చినా సరే. ఏం సావిత్రి, ఏమైనా కబుర్లు చెప్తావా మీ అమ్మకి నాన్నకి అని అడిగాడు ప్రసాద్. ఏమున్నాయి, నిన్ననే పెద్ద ఉత్తరం రాశాలే. సరే అయితే వస్తా అంటూ ప్రసాద్ లేచి వెళ్ళిపోయాడు. ఇంటికి తిరిగెళ్తూ దారిలో అన్నాడు చలం. ఇంత తెలివైన వాడు ఫారెన్ కూడా వెళ్ళొచ్చాడు. ఏంటి అంత చిన్న ఉద్యోగంలో చేరాడు? ఒక్కొక్కళ్ళ జాతకం అంతే. ఉద్యోగమే కాదు, పెళ్ళం కూడా అలాంటిదే దొరికింది. మీకు నేను దొరికినట్టు అతనికి కులంలోనే ఒక మంచి సంబంధం దొరకపోయిందా? అయితే అదృష్టం బాగుండొద్దు అంది సావిత్రి అహంకారంగా అంటున్న మాటల వెనక విషయాన్ని భర్త కనిపెట్టకుండా జాగ్రత్త పడుతూ. ఏ అమ్మాయి బాగుండదా? అందం ఒకటేనా? కులం, గోత్రం, పరువు, ప్రతిష్ట ఉండద్దు? ఐసి. కులం లేని పిల్లన్నమాట. నేను ఇందాక కళ్ళతోటి సౌజ్ఞ చేశాను చూడండి, అది ఆ విషయమే. సక్రమంగా పెళ్లి కూడా కాదు, అదొక భాగవతం. పోన్లెద్దు వెదవకూడవా, పుణ్యమా పురుషార్థమా అంది. ఏదో ఆసక్తికరమైన సంగతిలా ఉంది అనుకున్నాడు చలం. అందుకే భోజనాల దగ్గర మళ్ళీ కదిపాడు. అది అంతా ఒక పెద్ద కథలండి అంటూ మొదలుపెట్టింది సావిత్రి. మా ఊరి చివర ఒక ఏరుంది. ఏరు దాటితే కొండ, కోనని దేవాలయం. మంచి సీనరీ. మీరు చూసారా? అహహా, నువ్వు చెప్తుంటే చూసినట్టుగా అనిపించింది. బాగుంటుంది కదా అన్నాను. మా ఊరు వెళ్ళినప్పుడు ఆ ప్రదేశం అంతా తీసుకెళ్ళి చూపిస్తాలేండి. ఏంటి చెప్తున్నాను? దేవాలయం. అవును, ఏటి అవతల ఆ దేవాలయం తప్ప ఇంకే ఇళ్ళు లేవు. సాయంత్రం అయ్యాక ఆ కొండ మీద కానీ కొండ దేవాలయంలో కానీ ఎవ్వరూ ఉండిపోరు. అంతా వంతెన దాటి ఊళ్ళోకి వచ్చేస్తారు. ఇక సాయంత్రం 6 గంటల నుండి తెల్లారి 6 గంటల లోపుగా అక్కడికి ఉండేవాళ్ళు ముగ్గురు. ఆ దేవాలయం అర్చకులు రంగాచారి, ఆయన భార్య అలివేలు. ఇందాక ప్రసాద్ అమ్మడు అని చెప్పాడే, ఆ అమ్మడును. అమ్మడంటే 16-18 ఏళ్ల అమ్మాయి, పచ్చగా, మహా. చూసినట్టు చెప్తున్నారే అంటూ పక్కపక్క నవ్వేసింది సావిత్రి. అబ్బెబ్బే, ఆచార్యులు గారు అమ్మాయిలంటే బహుశా ఆ వయసులో ఉంటుందేమోనని. అవును, ఆ అమ్మాయి ఆచార్యులు గారి కూతురు కాదు, ఎవరో కనిపడేసిన అనాథ. ఆచార్యులు గారు పెంచారు అంతే. ఆ అమ్మడిని ఒకరోజు సాయంత్రం చీకటి పడ్డాక ఈ ప్రసాద్ చేయి పట్టుకున్నట్ట. అది భయపడి, మీరిలా నా మీద చేయి వేస్తే ఆనక నన్నెవరు పెళ్లి చేసుకుంటారు అని అందట. నేనే అని మందార చెట్టు మాటకు తీసుకెళ్ళాట. తీసుకెళ్ళి ఆతృతగా అడిగాడు. సావిత్రి సిగ్గుపడి, ఊరుకోండి మీరు మరీను, ఆ తర్వాత చెప్పేదేముంది అంది.
ఓహో, సరే అయితే. అయినా పోనిద్దు, మనకెందుకు వచ్చిన గొడవ? వినండి, చాలా రోజుల దాకా కనిపించలేదు ప్రసాద్. ఆ సంగతి అందరికీ తెలిసిపోయింది. తనకి అన్యాయం జరిగిందని అమ్మడి ఏడ్చింది. ఊళ్ళో రచ్చబండ దగ్గర పంచాయతీ ఏర్పాటు చేశారు. ప్రసాద్ తనకేం తెలియదని, తను నిర్దోషినని తప్పించుకోవాలని చూశాడు. కానీ అమ్మడు అతని ఉంగరం సాక్ష్యంగా చూపించింది. ఉంగరమా? గతుక్కుమన్నాడు చలం. కంగారుగా చేయి కడిగేసుకుని తుడుచుకునే వంకతో 2 చేతుల్ని టవల్లో దాచేసుకున్నాడు. అది తన ఉంగరంలాగే ఉంది కానీ తనది కాదు అన్నాడు ప్రసాద్. ఏదేదో చెప్పాడు. అమ్మడు మాత్రం తనకి ఆ ఉంగరం ఆ చోట్లో మర్నాటి ఉదయం కనిపించింది. అది అతని ఉంగరమే అంది. ఒప్పుకోక తప్పలేదు ప్రసాద్కి. ఆ ఊళ్ళో తలెత్తుకొని తిరగలేక అమ్మడిని తీసుకుని ఈ ఊళ్ళో కాపురం పెట్టినట్టున్నాడు. అయితే పెళ్లి చేసుకున్నాడనమాట అమ్మాయిని. ఇంకా పెళ్ళేంటి నా మొహం, ఇద్దరూ ఉంటున్నారు అంతే. అలా చెప్పు అన్నాడు చలం. నీతి లేకపోయాక ఆడదానికేంటి మొగాడికేంటి, పోనిద్దు. ఎందుకొచ్చిన గొడవ అదంతా మనకి అంటూ ఆ సంభాషణ అంతటితో ఆప్ చేయించి 9 దాటింది. ఇంకా అమ్మాయి గారికి నిద్ర రావడం లేదేంటి అని బుగ్గ మీద చిటికేశాడు చలం. సావిత్రి నవ్వుతూ ఒళ్ళు విరుచుకొని లేచింది. రాత్రి తెల్లవార్లు చలం కౌగిట్లో ఒదిగి నిద్రపోయింది సావిత్రి. చలం మాత్రం కళ్ళు మూసుకుని అలా మెళుకుగానే ఉన్నాడు. గోవిందరాజు స్వామి గుడి దగ్గర సందులో అరుగు మీద పోస్ట్ బాక్స్ ఉన్న వాటా. శుక్రవారం నుంచి మంగళవారం దాకా ప్రసాద్ ఊళ్ళో ఉండడు. అతని మనసులో 1కి 10 సార్లు మననం చేసుకుంటూ ఉండిపోయాడు. వచ్చే ఎపిసోడ్లో కథ కొనసాగుతుంది. ఈ ఎపిసోడ్కి తప్పకుండా ఎక్కువ లైక్లే ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.